Thank you, Mataji, for reminding me. Okay. Okay. So, ఈశ్వరపురి గారు ఆయన గురించి చెప్పుకునే ముందు ఆయన ఏంటంటే ఆ, మాధవేంద్రపురి గారి ప్రియ శిష్యుడు అన్నమాట. ఆయన ఎందుకు ప్రియ శిష్యుడు కూడా అయ్యారు. మన చైతన్య మహాప్రభు ఆయనని చాలా మంది గొప్ప గురువులు ఉన్నారు, అయినా సరే మన ఈశ్వరపురి గారిని ఎందుకు గురువుగా ఎంచుకున్నారు అనే విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాము. ఆ మాధవేంద్ర పురి గారి గురించి కూడా విద్యులత మాతాజీ గారు మనకి తర్వాత చెప్తారు. ఓకే. సో ఆయన ఎందుకు గురువుగా ఎంచుకున్నారు, ఆయన ఎందుకు అంత గొప్పవారు, ఆయనది ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఆయన ఏంటంటే ఆ ఆ, మనకి ఇక్కడ మనం ఇంకో విషయం ఏంటి తెలుసుకోవాలి అంటే, మనకి చైతన్య మహాప్రభు అంటే ఎవరండి? సేయి గౌర సేయి కృష్ణ సేయి జగన్నాథ్. ఆయనే కృష్ణుడు, స్వయం కృష్ణ భగవానుడు ఆయన సాక్షాత్. అయినా కానీ ఆయన రాధారాణి భావం తీసుకొని మనకి భక్తి అంటే ఎలా చేయాలి, ఒక భక్తుడు ఎలా ఉండాలి, ఎలా మంత్ర జపం ఏ భావనతో మనం జపించాలి అనేది మనకి నేర్పించారనమాట. సో ఆ మాధవేంద్రపురి గారు ఆయన ఆయన కూడా గొప్ప పండితులు. సో ఆయన అట్లాగా సన్యాసం తీసుకున్న తర్వాత ఆయన ఆ ఉమ్, వేరే ఆ, ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ, ధామ ధామ్ నివాసం అలా చేస్తూ ఉంటారు కదా. అలా చేసినప్పుడు ప్రచారం చేసినప్పుడు ఆయనతో పాటు ఎప్పుడు ఆయన తోడుగా ఉండేవాళ్ళు ఈశ్వరపురి గారు. ఆయనకి ఎప్పుడు సేవలు చేస్తూ ఉండేవాళ్ళు. సో అలా సేవలు చేస్తున్న క్రమంలోనే ఏంటంటే వాళ్ళు ఒకసారి నవద్వీప్ వెళ్తారు. నవద్వీప్కి వెళ్ళినప్పుడు ఆ, నిత్యానంద ప్రభువుని కలుస్తారన్నమాట. అప్పుడు వాళ్ళిద్దరూ చాలా ఆ, హావభావాలతో వాళ్ళు ఆ, కౌగిలించుకొని వాళ్ళు కృష్ణ పాస్ టైమ్స్ గురించి మాట్లాడుకుంటారు అనమాట. మళ్ళీ భక్తులు కలిస్తే ఏం చేస్తారంటే కృష్ణ కథ నుంచే డిస్కస్ చేసుకుంటారు అనమాట. సో అలా ఎప్పుడు ఉంటూ ఉండేవాళ్ళు ఆయనతో. ఆ, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకి చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నారంటే, మనం ఎప్పుడూ కృష్ణుడి యొక్క లేకపోతే మన గురువు గారి యొక్క నేను పర్సనల్ సెక్రటరీ అవ్వాలి అనేసి మనం ఎప్పుడూ అలా గొప్ప పొజిషన్కి మనము ఆశించకూడదు. కాకపోతే మనం ఎల్లప్పుడూ దాసులుగా మనం ఎప్పుడు భావించుకోవాలి, అలా ఉండాలి. అలాగే ఉంటేనే, ఎందుకంటే మనము ఆ కృష్ణుడు భగవానుడు ఏంటండి, ఆయన భక్త పరాధీనుడు. సో మనం భక్తుల ద్వారానే మనకి కృష్ణుడు స్వయంగా డైరెక్ట్గా మనం యాక్సెస్ చేయలేము కృష్ణని. ఆయనని మనం స్వయంగా మనం లభ్యం చేసుకోలేము, కానీ ఆయనని ఒక భక్తుల ద్వారా మనము లభ్యం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా మనకి చెప్తారన్నమాట చైతన్య మహాప్రభు. ఆయనని ఎలా పొందాలి, మనం డైరెక్ట్గా పొందలేము. సో ఆయన భక్తుల ద్వారా మనం పొందగలం. సో మనం ఎల్లప్పుడూ ఆయనని ఆ డైరెక్ట్గా మనం హైయెస్ట్ పొజిషన్స్కి, నేను ఆయనకి ఆ గురు మహారాజ్కి నేను సేవకుడుగా ఉంటే బాగుంటుంది, నేను దేవుడి దగ్గర ఆంతరింగక సేవకుడుగా ఉంటే బాగుంటుంది, అలా మనం ఆస్పైర్ చేయకూడదు. ఎప్పుడైనా దాసులుగా అనుకోవాలన్నమాట. ఎప్పుడు అలా ఉండాలన్నమాట. అప్పుడే మనం ఆ, భగవంతుడిని చేరుకోగలుగుతాం అనమాట. ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క ప్రియ శిష్యుడికి మనము సేవలు అందించి ఆయనకి ప్రీతిని అందిస్తామో, అప్పుడు భగవంతుడు ప్రీతి చెందుతాడు అనమాట. అప్పుడు మనకి ఆయన కృప మనకి లభిస్తుంది. సో అక్కడ కూడా మనకి ఒకటి చెప్తారనమాట. శ్రీమద్ భాగవతంలో సెకండ్ క్యాంటో థర్డ్ చాప్టర్లో మనకు ఒకటి చెప్తారనమాట. చైతన్య మహాప్రభు ఏంటంటే, నేను గోపీ భర్తు అని చెప్తారు. గోపీ భర్తు అంటే ఏంటంటే వ్రజ వ- వ్రజేంద్ర తనయుడు, కృష్ణుని దాసుండి నేను అనేసి చెప్పేసి చెప్తాను. సో అది అక్కడ మనం నేర్చుకోవాలి. సో ఇలా ఆయన ఇలా వెళ్తున్నప్పుడు ఆయన ఏంటంటే, ఒకసారి ఈశ్వరపురి గారు ఆయన మాధవేంద్రపురి గారు ఏంటంటే, ఆయన ఒకానొక సమయంలో ఆయనకి ఎలాంటి సమయం వస్తుంది అంటే, ఆయన ఏమీ చేయలేరు అనమాట. ఆయన నిత్య కార్యాలు కూడా ఆయన చేయలేని పరిస్థితి. ఆయన ఆరోగ్యం అంతా బాగోదన్నమాట. చేయలేనప్పుడు ఆయన ఏం చేస్తారంటే, ఆయన ఇంకా పడుకొని విరహ భావంతో ఉంటారనమాట. మనకి ఇంకొకటి ఏం చెప్తారంటే, ఆ మాధవేంద్ర పురి గారే ఆయనే
విప్రలంభ భావము. అంటే ఏ, గోపికలు ఎప్పుడైతే కృష్ణుడు మధురాన్ని విడిచి ఆ, ఆయన వెళ్ళిపోయారో, సారీ, బృందావనం విడిచి మధురకు వెళ్ళిపోయారో, అప్పుడు గోపికలు చాలా ఆ, విరహ భావంతో ఉంటారనమాట. మమ్మల్ని విడిచి వెళ్ళిపోయారు అని చాలా బాధపడతారు వాళ్ళు. సో ఆ విరహ భావము ఎలా ఉంటుంది, రాధాకృష్ణ సపరేషన్, అలాంటివన్నీ ఇంట్రడ్యూస్ చేసింది మాధవేంద్రపురి గారు అని చెప్తారనమాట. సో ఆ సపరేషన్ మూడ్ కూడా, సో మనం అలాగనే ప్రే చేస్తాం కదా, సో అది చాలా ఆధ్యాత్మిక స్థితిలో అది చాలా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ భావన అనమాట. ఆ ఫీలింగ్ వచ్చేసి చాలా హైయెస్ట్ లెవెల్, ఉన్నతమైన లెవెల్ అన్నమాట. మామూలుగా ద్వారకా రాణిలు ఎలా పూజ చేస్తారు? స్వకీయ భావం, స్వకీయ రస. ఎందుకంటే ఆయన భర్త, వీళ్ళు భార్యలు, అలా గౌరవించి చేస్తారు. కానీ మనకి రాధారాణిది ఎలా అంటే, రాధారాణిది అంతా ఎలా ఉంటుంది, ఆవిడ కృష్ణుడిని కమాండ్ చేస్తారనమాట, డిమాండ్ చేస్తారనమాట. అట్లా అది సపరేషన్ భావము. ఆ, అది ఆ ఆ భావం ఆయననే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆ భావంతో ఆయన బాధపడుతూ ఉంటారనమాట. నా హృదయం ముక్కలైపోతోంది, ఈ నేను ఆ ఉండలేకపోతున్నాను కృష్ణ. మీరు ఆ భావంలోకి వచ్చేస్తారు ఆయన. ఆయన ఆరోగ్య పరిస్థితి అంత బాగున్నప్పుడు ఆ భావంలో వచ్చేసి ఆయన సేవలు చేయలేకపోతున్నానని చాలా బాధపడతారనమాట. ఆయన చాలా బాధపడతారు. చాలా బాధపడుతున్నప్పుడు ఆ క్రమంలో ఆయనకి ఒకానొక శిష్యులు ఏంటంటే, ఆ ఈశ్వరపురి ఉన్నారు, ఇంకా చాలా మంది శిష్యులు ఉన్నారండి ఆయనకి. పరమానందపురి, అద్వైతాచార్య, నిత్యానంద ప్రభు, శ్రీరంగపురి, రామానందపురి, రామచంద్రపురి. సో చాలా మంది శిష్యులు ఉన్నారు. అందులో మనకి రామచంద్రపురి అనే ఒక శిష్యుడు ఏం చేస్తారంటే ఆయన్ని, ఆ అతను ఎలా అంటే, ఆయనని ఒక సాధారణ, ఆయన గురువు గారు, ఆయన పరమహంస స్టేజ్లో ఉన్నారు, కానీ ఆయనని ఒక సాధారణ వ్యక్తిలాగా భావిస్తారనమాట. సాధారణ వ్యక్తిలా భావించి, ఎందుకు గురుగారు మీరు అంత విరహ భావంతో ఎందుకుంటున్నారు, మీరు సచ్చిదానంద స్వరూపులు కదా, ఆ, ఎందుకు అంత బాధపడుతున్నారు, మీరు బ్రహ్మన్ పైన ఆ, ఏకాగ్రత చేసి మీరు ఆనందంగా ఉండొచ్చు కదా, శాంతంగా ఉండొచ్చు కదా, ఎందుకు అనేసి అని అంటారు అన్నమాట. ఇంకా ఆయన చాలా బాధపడతానన్నమాట. నువ్వు ఈ తక్షణమే నా ఎదుటి నుంచి వెళ్ళిపో, నువ్వు నీ నీ మొహం నాకు చూయించకు అని చెప్పేసి చెప్తారనమాట. ఇంకా ఏంటి, ఒక శిష్యుడు అనేవాడు ఎలా ఉండాలి, ఒక గురువు గారి యొక్క మనసెరిగి ఉండాలి. ఇప్పటి వరకు ఆయన సాకార భావంతో ఎలా పూజలు అందించాలి, ఎలా చేయాలి, కీర్తన చేయాలి అన్నీ చెప్పినప్పుడు, ఆ శిష్యుడు అతని మనసు ఎరగకుండా, ఆయన మనసు ఎరగకుండా అలా అనేసరికి ఆయన చాలా అసంతృప్తికి లోనవుతారనమాట. వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎప్పుడైతే మనం గురువుగారి యొక్క మనసు, ఆయన మనసు ఎరిగి ఉండకుండా మనం ఎలా అప్పుడు చేస్తామో, అప్పుడు ఆయన కృపకి మనము పాత్రలు కాలేమన్నమాట. మనకి గురువాష్టకంలో కూడా లాస్ట్ శ్లోకం వస్తుంది కదా, యస్య ప్రసాద భగవత్ ప్రసాదో, యస్య ప్రసాద నగతి కుతోపి. సో ఆయన కృప మనం ఎప్పుడైతే పొందుతామో, ఆయనను సంతృప్తి పరిచినప్పుడు, ఆయన మనసు ఎరిగి మనము నడుచుకున్నప్పుడు, సో అప్పుడు వెంటనే అతని స్థితి ఎలా అయిపోతుందంటే, అతనిలోని మంచి లక్షణాలు అన్నీ పోతాయి. అతని మైండ్లో ఒకటే ఉంటుంది అనమాట, ఎల్లప్పుడూ ఇంకొకరిలో తప్పు ఎంచడం. ఇంకొకరిలో తప్పు ఎంచడం అనేది చాలా తప్పు అన్నమాట. ఆయన మనకి రూపగోస్వామి ఏం చెప్తారంటే, ఒక మంచి భక్తుడు అంటే ఎలా ఉండాలి అంటే, ఇతరులలో తప్పులు ఎంచడం అనేది ఆపేసేయాలి. తప్పులు ఎంచడం అనే భావనను కూడా మనం తీసేసేయాలి. ఎప్పుడు ఇతరుల్లో మంచినే చూడాలి అని చెప్తారు. మనకి భక్తి సిద్ధాంత్ సరస్వతి ఠాకూర్ గారు కూడా అదే చెప్తారు. సో అది అలా చెప్తారనమాట. ఆయన ఇంకా అందరినీ తప్పులు ఎంచడము మొదలు పెడతారనమాట. ఒకానొక సమయంలో ఎలా అయిపోతుందంటే, అతను అలా ఎంచుకుంటూ అతను ఎలా ఫీల్ అవుతాడంటే, నేను వేరే వాళ్ళని కరెక్ట్ చేస్తున్నాను, నేను అందరినీ ఉద్ధరిస్తున్నాను, వాళ్ళని పాపం చేయకుండా నేను రక్షిస్తున్నాను అని చెప్పేసి ఫీల్ అవుతాడనమాట. అలా ఆ ఫీలింగ్, ఆ భావనకు వచ్చేస్తారు. ఎవరైతే వాళ్ళకి ఏంటంటే తెలుసుకోలేరనమాట. ఇంకా నేను ఇలా తప్పు చేస్తున్నాను, నేను ఇంత పాపం చేస్తున్నాను అని చెప్పేసి ఆ విషయం కూడా తెలుసుకోకుండా ఆయన అలా చేస్తూ ఉంటాడనమాట. చేసి ఉండి ఒకానప్పుడు ఏం చేశాడంటే, ఆ సాక్షాత్తు చైతన్య మహాప్రభువుని కూడా తప్పులించుతాడనమాట. నువ్వు నీ శిష్యులు, నీ పరివారం అంతా, ఆయన అందరూ ఉంటారు కదా, మీ భక్తులందరూ చాలా హృదయ
ఇంద్రియ తృప్తులు చాలా ఎప్పుడు ఇంద్రియ తృప్తిలోనే చేస్తూ ఉంటారు అని చెప్పేసి వాళ్ళను కూడా అవమానిస్తారు అనమాట. ఎలా ఏం చేస్తారంటే అతను ఒకవేళ చేయలేదనుకోండి, అతను ఎలా అంటే మీరు మా ఇంటికి రండి, భోజనానికి రండి అని చెప్తాడు. చెప్పి రండి అని చెప్పేసి బాగా తిని పెడతాడు అనమాట. తినండి తినండి. ఒకసారి జగదానంద దాస్ పండిట్ని ఆయన పిలుస్తారు. పిలిచి నువ్వు తిను తిను అని చెప్పేసి చెప్తారు. ఆయన తింటారు. తిన్న తర్వాత ఇంకా తిను ఇంకా తిను, నువ్వు నువ్వు ఎక్కువ తింటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, తిను తిను అని చెప్తారు. తిన్న తర్వాత కూడా ఇంకా తిను అని చెప్తారు. అతను తిన్నాడు అనుకోండి, సరే అతను మళ్ళీ ఫీల్ అవుతున్నాడని ఈయన తింటే, చూసావా నువ్వు ఎంత తింటున్నావో అంతే. చైతన్య మహాప్రభు శిష్యులందరూ ఇంతే, వాళ్ళ అనునాయులందరూ ఇంతే, శిష్యులు కాదు అనునాయులందరూ ఇంతే, బాగా తింటారు, వాళ్ళకి ఇంద్రియ తృప్తియే ఇంపార్టెంట్, వాళ్ళకి ఏం తెలీదు ఆచారాలు అవన్నీ అని చెప్పేసి మళ్ళీ తిడతారు అన్నమాట. అంటే ఏంటి, వాళ్ళకి తప్పు లేకపోయినా వాళ్ళలో నుంచి మళ్ళీ వాళ్ళని చేపించి అలా చేసి దూషిస్తున్నాడు అనమాట. అది అతను అతని స్వభావం అట్లా తయారైపోయింది అనమాట. ఇంకా అట్లాగా అతను అలా అతన్ని ఎంత లెవెల్కి వెళ్ళిపోయాడంటే ఈవెన్ భగవంతుణ్ణి, ఎంతసేపు భక్తుల్ని దూషించడం, అలా అలా అయిపోయాడు. ఇంకా మరో పక్క ఇంకా మన ఈశ్వరపురి గారిని చూసుకుంటే ఆయన కూడా అక్కడే ఉండేవాళ్ళు. అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ గురువు గారికి చాలా సేవలు అందించేవాళ్ళు అనమాట. ఆయనని బాడీ వాష్ చేయడము, ఆయనకి బాడీ మసాజ్ చేయడము, ఆయనంతా క్లీన్ చేయడము, ఈవెన్ ఆయనకి వాంతులు, మలమూత్ర విసర్జనలు కూడా ఎంతో ప్రేమతో, చిరాకు పడకుండా, సహనంతో, ప్రేమతో అన్నీ చేసేవాళ్ళనమాట. అన్నీ అంత ఆ సేవలు గూడా ఎంతో వినమ్ర భావంతో, ప్రేమతో ఆయన గురువుగారికి నేను చెయ్యాలి అనే ఆతురతతో చేసేవాళ్ళనమాట. ఆయన నీట్‌గా. చేసినప్పుడు ఆయన చాలా తృప్తి చెందేవాళ్ళు. ఆయన ఆయనకి వరం గూడా ఇస్తారనమాట. నీ సేవలతో నేను చాలా సంతృప్తి చెందాను. నీకు కృష్ణ ప్రేమ తప్పకుండా లభిస్తుంది. నువ్వు కృష్ణ ప్రియ భక్తుడు అవుతావు అని చెప్పేసి ఆయన ఆశీర్వదిస్తాడనమాట. సో, ఆయనకి అలా ఆయన ఆశీర్వాదాలొస్తాయనమాట. సో, సేమ్ ఎలా చేశారో అదే ప్రిన్సిపల్స్ మళ్ళీ మన చైతన్య మహాప్రభువు గూడా ఫాలో అవుతారనమాట. సో, గురువు గారికి ఎలా సేవ చేయాలి? గురువుగారికి ఎలా సేవ చేసి మనము ఆయనను తృప్తిపరచాలి? అప్పుడే మనకి కృష్ణుడిది యొక్క ప్రేమ కృప మనకి వస్తుంది అని చెప్పేసి ఇక్కడ మనకి నేర్పిస్తున్నారన్నమాట. ఒకళ్ళో తప్పులెంచకూడదు. మనకి గురువుగారి సేవ మనం ఎప్పుడు చేసుకోవాలి. అతను ఏమనుకున్నాడు, రామచంద్రపురి నేను చాలా గొప్పవాడిని, నేను ఇతరులని కరెక్ట్ చేస్తున్నాను అనేసి అనుకున్నాడు. సో, అది చాలా అహంకారం అనమాట. పరమహంస అయిన గురువుగారిని ఆయన సాధారణ వ్యక్తిగా భావించారనమాట. సో, ఇక్కడ మనము అది తెలుసుకున్నాం. సో, ఇలా చేయడం వల్ల, ఇంత వినమ్రంగా ఇంత చేయడం వల్ల గురువుగారి మన్ననలు పొందారు కాబట్టి ఈశ్వరపురిని మన చైతన్య మహాప్రభువు ఆయనని గురువుగా ఎంచుకుంటారన్నమాట. సో, ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈశ్వరపురి గారు కూడా నవద్వీప్‌లో ఒకానప్పుడు వెళ్ళినప్పుడు రామచంద్ర రామచంద్ర కాదు, గోపీనాథ్ ఆచార్య వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళనమాట. గోపీనాథ్ ఆచార్య వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు అక్కడ నవద్వీప్‌లో వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ ఎవరుంటారండి నవద్వీప్‌లో? మన నిమ్మాయి పండిట్, మన చైతన్య మహాప్రభు పుట్టారు. అక్కడే పుట్టారు. సో, అక్కడ ఉంటారనమాట. సో, అక్కడ ఉన్నప్పుడు ఆయన మళ్ళీ అట్లా అక్కడ ఆహ్, అక్కడ ఒకానప్పుడు ఒకసారి నిమ్మాయి పండిట్‌ని చూసారనమాట. ఆయన ఆయన పాఠశాలకెళ్ళేసి వస్తూ ఉంటే ఆయన చూసారనమాట. అప్పుడు వచ్చి చూసి, "ఎవరు నువ్వు? నీ పేరేంటి?" ఆయన ఫేసే అని ఎలా ఉంటుందండి? గౌరాంగ అంటాం మనం. అంటే ఏంటి, గోల్డెన్ కలర్‌లో ఉంటదనమాట ఆయన. బంగారపు ఛాయతో ఉంటారాయన. ఆయన మెరిసిపోతూ. ఆయన దేహకాంతి అంతా. సో, ఆయనను చూసి "ఎవరు నువ్వు? నీ చేతిలో ఉన్నది ఏంటి?" అన్నీ అడుగుతారనమాట. ఆయన అడిగితే వేరే వాళ్ళు చెప్తారు, "ఇతను నిమ్మాయి పండిట్" అని చెప్పేసి. ఆయన ఎంతో వినయంగా ఆయనకి నమస్కరించి, "మీరొకసారి మా ఇంటికి భోజనానికి రావాలి" అని చెప్పేసి పిలుస్తారనమాట. అది యాక్సెప్ట్ చేస్తారు మన ఈశ్వరపురి గారు. ఆయనకి అర్థమవుతుందనమాట. ఈయన దగ్గర, ఈయన మొహంలో చాలా ఛాయ ఉంది, ఆయనలో మంచి లక్షణాలున్నాయి అని చెప్పేసి, ఆహ్, మంచి దేవ లక్షణాలున్నాయి అని గ్రహిస్తారనమాట. గ్రహించి ఆయన వెళ్తారు. ఆయన ఎంతో ఉత్సాహంగా వెళ్తారు. వెళ్ళినప్పుడు అతను ఆయన స్వయంగా ఆయన కాళ్ళు కడిగి కూర్చోపెట్టి, అప్పుడు సచీమాత భగవంతుడి దగ్గర ఆఫర్ చేసిన ప్రసాదం తీసుకొచ్చి ఆయనకి ఆఫర్ చేస్తారనమాట. ప్రసాదం పెట్టి, తర్వాత ఆయనకి తినిపించి, ఆయన తర్వాత ఆయనకి
తిన్న తర్వాత ఆయనకి టెంపుల్ వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు కృష్ణ కథ డిస్కస్ చేసుకుంటారు. డిస్కస్ చేసుకున్న తర్వాత ఆయనకు మళ్ళీ ఆయన సేద తీరడానికి ఆయనకి గంధలేపనము అంతా చేసి ఆయనని చాలా గౌరవంగా చూసుకుంటారు అనమాట. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, మనం గురువు గారిని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఆయనకి ఎలా సేవలు అందించుకోవాలి, ఎంత మనం వినయంగా ఉంటే అప్పుడు మనకి గురు కృప లభిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే తర్వాత ఆయన ఒకసారి అద్వైతాచార్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వెళ్తారనమాట నవద్వీప్లోనే. సో అక్కడ వెళ్ళినప్పుడు ఆయన పూజ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు అక్కడే ఆ, ముకుంద దత్త కూడా ఉంటారనమాట. ఆయన ఈ ఎవరైనా ఒక గొప్ప వైష్ణవులు చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది కదా ఇంకొక వైష్ణవులకి. సో ఆయనకి ఎవరు అంటే, మీరు ఎవరు అని అంటే ఆయన ఈశ్వరపురి గారు ఏం చెప్పారనమాట, నేను ఒక శూద్రుణ్ణి అని చెప్తారు. ఆయనకి ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోతే ఇంకా అలాగే కూర్చుంటారు. ఇంకా ముకుందదత్త ఈయనకి కూడా ఈయనకి కూడా డౌట్ వస్తుందన్నమాట. ఈయన ఒక వైష్ణవ సన్యాసి అలా చెప్తున్నారు కానీ అని చెప్పేసి ఈయన ఏం చేస్తారు, మంచిగా కీర్తన చేస్తారు. కృష్ణ పాటలు ఎప్పుడైతే కీర్తన చేస్తారో వెంటనే ఆయన కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసి ఇంకా నేల మీద పడిపోతారు అనమాట. ఇంకా వాళ్ళిద్దరు షాక్ అయిపోతారు. నేను ఇలాంటి వైష్ణవుడిని ఎప్పుడూ చూడలేదు. సో ఇది ఖచ్చితంగా ఈశ్వరపురినే. ఆయన ప్రియ భక్తుడైన మాధవేంద్రపురి యొక్క ఆ శిష్యులే ఈయన అని చెప్పేసి వాళ్ళు చెప్తారన్నమాట. ఇంకా వాళ్ళు వాళ్ళని ఆలింగనం చేసుకొని వాళ్ళు ఆ ఇంకా కృష్ణ కథ డిస్కస్ చేసుకుంటారు అనమాట. సో అలాగా ఈయన ఎంత వినమ్రంగా ఉంటారంటే ఎల్లప్పుడూ ఆయన కృష్ణ నామము కృష్ణ కథల్లోనే ఎప్పుడూ ఆ ఆనందం పొందుతూ ఉంటారనమాట. ఒకనప్పుడు ఒకసారి ఆ చైతన్య మహాప్రభు గయాకి వెళ్తారన్నమాట, వాళ్ళ పితృదేవతలకి పిండ ప్రదానం చేయడానికి. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఆ కార్యం అయిపోయిన తర్వాత ఆయన విష్ణు పాదాలు దర్శించుకుంటారు. విష్ణు పాదాలు దర్శించుకున్న వెంటనే ఆయనకి స్పృహ తప్పి కోల్పోతారనమాట. ఆ ప్రేమానుభావంలో ఎక్స్ట్రసీలో ఆయన స్పృహ తప్పిపోతారనమాట. స్పృహ తప్పి కింద పడిపోతారు. కింద పడిపోయినప్పుడు అక్కడికి ఈశ్వర్పురి గారు కూడా వస్తారు. ఆ తర్వాత చంద్రశేఖర ఆచార్య కూడా ఉంటారు అక్కడే. ఆయన చెప్తారనమాట. కొంతసేపు అయిన తర్వాత ఆయన మెలకు ఉంటారు. లెగుస్తారు. తర్వాత ఆయన స్పృహలోకి వస్తారు. వచ్చిన తర్వాత ఆయన వెంటనే ఈయనను చూసి చాలా ఆ ఆ, ఆనందం ఆనందోత్సాహంతో ఉంటారనమాట. నాకు మీకు దర్శనం అయింది అని చెప్పేసి. ఇక్కడ గయలో పిండ ప్రదానం చేస్తే పెద్దవాళ్ళకి మోక్షం కలుగుతుంది అంటారు. నాకు మీ దర్శనం మీ పాదకమలాలు దర్శనం చేసుకోవడం వల్ల నాకు చాలా ఆ, మ- మా మా తరతరాలు 10 తరాలు వాళ్ళు కూడా తరించిపోతారు అని చెప్పేసి అని అంటారనమాట. మీ ఇలాంటి భక్తుల వల్లనే దీనికి చాలా గొప్ప తీర్థంగా మారుతుంది, మీరు ఎక్కడ ఉంటే అక్కడ అని చెప్పేసి ఆయన అంటారనమాట చైతన్య మహాప్రభు. ఇంకా అలా డిస్కషన్లో అట్లా 2 సార్లు 3 సార్లు కలుస్తారు. కలిసినప్పుడు చెప్తారనమాట, నాకు నాకు ఈ భౌతిక సంసారం నుంచి బంధనం నుంచి నన్ను విడిపించండి, నీ మాయలోంచి తప్పించండి, నేను దీక్ష పొందాలని కోరుకుంటున్నాను మీ నుంచి అని చెప్పేసి చాలా వినయంగా చాలా సార్లు చాలా రిక్వెస్ట్ చేస్తారనమాట. రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ ఆయన చెప్తారు, మీరు స్వయం కృష్ణ భగవానుడు అని నాకు తెలుసు అని చెప్పేసి ఆయన మళ్ళీ దీక్ష మంత్రం ఇస్తారు. ఆయనకి దీక్ష మంత్రం ఇచ్చినప్పుడు దీక్షితులు అవుతారు. దీక్షితులు అయిన తర్వాత అప్పుడు ఆయన ఆ మంత్రం యొక్క అప్పుడు ఆయన మంత్రం ఎలా అని చెప్పేసి ఆ ఆ భావంలోకి వెళ్తారనమాట. మంత్రం జపిస్తూ అప్పుడు ఆ భావంలోకి ఆయన వెళ్తారనమాట. మనకి ఇక్కడ ఏం చెప్తారంటే మాధవేంద్రపురి మీకు ఫస్ట్ చెప్పాను కదా, ఆయన విప్రలంబ భావంని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఆయన అనమాట, మాధవేంద్రపురి. సో ఇక్కడ మనకి ఏం చెప్తారంటే ప్రభుపాద్ గారు, ఆయన మా వేర్లు అయితే ఆయన ఒక చెట్టు అనుకుని ఒక చెట్టు వేరు అయితే మాధవేంద్రపురి గారు ఆయన మా మొలక వచ్చిందేమో మన ఈశ్వరపురి గారు, మన ఆ కాండం వచ్చేసి మన చైతన్య మహాప్రభువు, ఇంకా అద్వైతాచార్య నిత్యానంద ప్రభు, ఇంకా అనేక మంది జగన్నానంద పండిత, అట్లా అనేక మంది కొమ్మలు అయితే
శ్రీల ప్రభుపాద్ గారు ఏం చెప్తారంటే ఇస్కాన్ కూడా ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్ కూడా ఒక కొమ్మగా అది కూడా ఒకటి బ్రాంచ్ అని చెప్పేసి చెప్తారనమాట. దాని ఫ్రూట్స్ ఏంటి, దాని యొక్క అది ఒక అద్భుతమైన ఆ చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే అది మనకి కృష్ణ ప్రేమని అందిస్తుందంట. కృష్ణ ప్రేమ అనే ఫలాలని అందిస్తూ ఉంటుంది అందరికీ. ఆ బ్రజవాసులు అందరూ అందుకుంటారు. అదే ఆ ఫలాలను అందరినీ ఎవరు పంచుతున్నారండి? చైతన్య మహాప్రభు అన్నమాట. చైతన్య మహాప్రభు ఈ ప్రపంచంలో అందరికీ పంచడానికి ఆ ఫలాల్ని తీసుకుంటున్నారు అన్నమాట. సో ఆ ఆ ఆ పని మన చైతన్య మహాప్రభు తీసుకుంటున్నారు అనమాట. ఎక్కడి నుంచి? ఈశ్వరపురి గారి నుంచి దీక్షితులయ్యి ఆ ఫలాన్ని అందరికీ ఈ ప్రపంచం అంతటా పంచుతున్నారు. సో ఇక్కడ మనము ఏమేం తెలుసుకున్నామండి? సో ఈ గురువు గారికి మనం ఎంత వినమ్ర భావంతో సేవ చేసుకోవాలి, మనము ఏ మూడ్‌తో చాంటింగ్ చేయాలి. ఇప్పుడు ఒక భక్తుడి ద్వారానే మనము కృష్ణ ప్రేమని, ఒక గురువు ద్వారానే మనము కృష్ణ మంత్రాన్ని మనం దీక్షితులు అయినప్పుడే మనము కృష్ణ ప్రేమని పొందగలుగుతాము. మనం కృష్ణునికి ఎలా చేరువవుతాము? ఆయన భక్తుడి ద్వారానే. ఆయన శుద్ధ భక్తుడి ద్వారా ఆయన ఆయన ఆదేశాలు ఎప్పుడైతే మనము స్వీకరించి మనము యథావిధిగా పాటిస్తామో అప్పుడే మనం ఆ కృష్ణుడికి చేరువ అవ్వగలుగుతాము అని చెప్పేసి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆయన ఏంటంటే ఈశ్వరపురి గారు 24/7 ఆయన ఎల్లప్పుడూ ఆయనకు సేవ చేస్తూనే ఉండేవాళ్ళు అనమాట. ఎల్లప్పుడూ ఆయన సేవ చేస్తూనే ఉండేవాళ్ళు. సో అట్లా అదే విధంగా మన చైతన్య మహాప్రభువు కూడా ఎల్లప్పుడూ ఆయన పురి గురువు గారికి ఎల్లప్పుడూ సేవ చేస్తూ ఉండేవాళ్ళు. ఆయన ఎప్పుడు కలిసినప్పుడు కూడా ఆయనని ఆ ఆ, ఆహ్వానించేవాళ్ళు. ఇంటికి ఆహ్వానించి స్వయంగా ఆయనే చేసి వడ్డించి ఆయనకి తృప్తిపరిచి, ఆయనకి వడ్డన చేసి తినిపించి తృప్తిపరిచి అంతా చేస్తున్నాడు. ఆయన ఎవరు? స్వయం భగవానుడు. ఆయన అదంతా చేయాల్సిన అవసరం లేదు, కానీ కేవలం మనకి నేర్పించాలి, మనం ఎలా ఉండాలి అని చెప్పడానికి ఇదంతా చేశారనమాట. ఇప్పుడు విద్యులత మాతాజీ మనకి మాధవేంద్రపురి గారి గురించి చెప్తారండి. హరే కృష్ణ విద్యులత మాతాజీ. हरे कृष्णा माता जी प्रणाम। प्रणाम माताजी, प्लीज कंटिन्यू माताजी. ओके माता जी। नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमती जय पताक स्वामिनिति नामिने नामाचार्य पदाय नित्याकुपप्रदायने गौरकथा धाम दया नगर ग्रामतारिणे नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमती भक्ति वेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे मुखं करोति वाचालं पंगुं लंघायते गिरिं यत्कृपा तमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्। हरे कृष्ण माताजी प्रणाम अंदरिकी। प्रणाम माताजी, माताजी दंडवत प्रणाम माताजी। हरि बोल। प्रणाम माताजी। कृष्ण माताजी प्रणाम कृष्ण माताजी दंडवत प्रणाम। हरे कृष्ण माताजी प्रणाम माताजी। हरे कृष्ण माताजी प्रणाम। హరే కృష్ణ మాతాజీ ప్రణాం అందరికి। మనం ఇప్పుడు మాధవేంద్రపురి గురించి తెలుసుకుందాము। మాధవేంద్రపురి చాలా చాలా గొప్ప వైష్ణవాచార్యులు। ఈయన మాతాజీ ఇందాకనే చెప్పారు కదా, ఈశ్వరపురి యొక్క గురువు గారు మాధవేంద్రపురి, చైతన్య మహాప్రభు గురువు గారు ఈశ్వరపురి। అయితే ఈయన చాలా చాలా గొప్ప వైష్ణవాచారి। ఈయననే రూట్ అని ఇప్పుడే చెప్పింది కదా, ఈయననే మనకి ఈ విప్రలంబ దాని గురించి మనకి వివరించారు। ఈ మాధవేంద్రపురి భగవంతుడికి సేవ చేసే అంటే ఆ తీరుని, తర్వాత ఆ ఆ భగవంతుడి పూజ చేసే తీరుకి ఆ భగవంతుడు అతనికి ప్రతిస్పందించేవాడంట। అదంతా అంటే ఆయన చేసే అంటే భక్తి విధానాన్ని బట్టి మనకి అర్థమవుతుంది। అంటే తెలుసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది అంటే శ్రీ విగ్రహాలు కేవలం రాళ్ళు మాత్రమే కావని, వైష్ణవులు సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు అని చెప్పేసి మనకు ఈ మాధవేంద్రపురి చేసేటువంటి భక్తిని చూసి, అంటే ఆయన చేసేటువంటి ఆ భక్తిని చూసి మనకు అర్థమవుతుండేది।
అంటే మాధవేంద్రపురి గారు ఎంత భక్తితో శ్రీ విగ్రహారాధన చేసేవారంటే, అంటే ఆయనను చూసి మనము సేవలో పాల్గొనే విధానాన్ని, అంటే మనం ఏ విధమైనటువంటి ఆ భావనతో సేవ చేయాలి అన్నది ఈ మాధవేంద్రచారి నుంచి మనము నేర్చుకోవచ్చును. అంటే మాధవేంద్ర చారు ఆయన చరిత్ర తెలుసుకున్న ప్రతిసారి కూడా మనకు ఆయన నుంచి చాలా నేర్చుకోవచ్చు. అంటే భక్తిలో మనం ఏ విధంగా ముందుకు వెళ్ళగలుగుతాం అన్నది. అంత గొప్ప వైష్ణవాచార్యులు. ఈయన 15వ శతాబ్దానికి చెందిన వారు, 14-15వ శతాబ్దానికి చెందిన వారు అని మాత్రమే మనకు తెలుస్తుంది. అంటే ఆయనది కరెక్ట్ ఆ డేట్ ఆఫ్ బర్త్లు అవి మనకి దొరకలేదు. తర్వాత ఈ బ్రహ్మ మధ్వ గౌడియ సాంప్రదాయంలో గౌడియ అన్నది ఈ చైతన్య మహాప్రభు యొక్క తత్వాన్ని, అంటే ఆ మహాప్రభు ప్రవేశపెట్టినటువంటి అచింత్య భేద అభేద్య తత్వాన్ని గురించి తెలియజేస్తుంది. అచింత్య భేద అభేద్య తత్వము అంటే అంటే సముద్రంలోని వాటరు ఇంకా ఒక స్పూన్లోని వాటర్, అంటే రెండు మన క్వాలిటీ, అంటే టేస్ట్ చూస్తే రెండు ఒకేలాగా ఉంటాయి, కానీ క్వాంటిటీలో చూస్తే చాలా అంటే డిఫరెంట్. సముద్రం చాలా పెద్దగా ఉంటుంది. అచింత్య భేద అభేద్య తత్వం అంటే దాని గురించి వివరిస్తుంది ఈ చైతన్య మహాప్రభు గౌడియ సాంప్రదాయంలో. అయితే ఈ గౌడియ సాంప్రదాయం అంటే ఇంకొకటి కూడా ఏంటిదంటే, ఇందాక మాత చెప్పినట్టుగా ఈ గోపికలు అంటే ఆ బృందావన, అంటే కృష్ణుడు దూరమైనప్పుడు ఆ బృందావన వాసులు ఇంకా ఆ గోపికలు ఆ విరహ వేదనలో కృష్ణునికి ఏ విధంగా సేవ చేశారు అన్నది ఓన్లీ ఈ గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో మాత్రమే చర్చ అన్నది జరుగుతుంది. ఇంకా ఏ సాంప్రదాయంలో కూడా ఈ గోపికల విరహ అంటే భక్తి అన్నది ఏ సాంప్రదాయంలో కూడా మనకి ఏ ప్రస్తావన అన్నది లేదు. ఈ మధ్వాచార్యుల వల్లనే మనకి ఈ విప్రలంబ అంటే ఈ గోపికల విరహ వేదన అన్నది మనకి తెలిసింది. అంటే ఆ విధంగానే ఈ మాధవాచార్య కూడా మనకి ఏంటిదంటే, భగవంతుడు మనకు దూరమైనప్పుడు మనం భగవంతుని భక్తి ఏ విధంగా చేయాలి అన్నది ఈ మాధవేంద్రాచార్యుల వారిని చూసి మనము నేర్చుకోవచ్చు. ఆయన ద్వారానే మనకి ఇది స్టార్ట్ అయ్యింది, భక్తి ఏ విధంగా చేయాలన్నది భగవంతుడు దూరమైనప్పుడు. ఇంకా మాధవేంద్రాచార్యులు ఇంకా అంటే చాలా అంటే ఆయన విగ్రహారాధన చేసినప్పుడు, అంటే ఆయన భక్తి చేసినప్పుడు ప్రతి టైము ఆయనకి రెసిప్రోకేట్ అయ్యేదంట విగ్రహం నుంచి, అంటే ఆయనకు ప్రతిస్పందన అనేది లభించేదంట. అటువంటి మాధవాచార్యులు ఒకసారి బృందావనం వస్తారు. బృందావనం వచ్చినప్పుడు మాతాజీ ఇంకా ఒక్క నిమిషం. అయితే అటువంటి మాధవాచార్యుల యొక్క భక్తి అన్నది ఎక్కడ అంటే మహాభావ దశకు చేరుకున్నదంట ఆయన భక్తి. అంటే ఇప్పుడు గౌడీయ మధ్వ సాంప్రదాయం, బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయంలో భక్తిలో ఆ మహాభక్తి స్టేజ్కి చేరుకున్న వాళ్ళు ఎవరు అంటే ఓన్లీ ముగ్గురు పేరు మాత్రమే వినిపిస్తుందంట. ఆ ముగ్గురు ఎవరు అంటే, ఫస్ట్ శ్రీమతి రాధారాణి. శ్రీమతి రాధారాణి ఈ భగవంతుని యొక్క అంతరంగిక శక్తి. ఆమె భగవంతుని యొక్క అంతరంగిక శక్తిగా భక్తిలో మహాభావ దశకు చేరుకున్నారు. సెకండ్ నేమ్ ఏంటిదంటే శ్రీ చైతన్య మహాప్రభు. శ్రీ చైతన్య మహాప్రభువులు మనకి రాధారాణి భావంతో వచ్చినటువంటి కృష్ణుడే రాధారాణి భావంతో వచ్చిండ్రు కనుక ఆయన కూడా భక్తిలో మహాభావ దశకి చేరుకొని, అంటే మనకి ప్రకటించిండ్రు ఆ మహాభావ దశ ఏంటిది అన్నది ప్రకటించిండ్రు, ప్రదర్శించి మనందరికీ చూపించిండ్రు. ఇంకా మూడవ పేరు ఏంటిదంటే మాధవేంద్రపురి. ఈ మాధవేంద్రపురి అంటే ఇప్పుడు ఒకటి భగవంతుడు, రెండు భగవంతుడి శక్తి, మూడు మాధవేంద్రపురి. అంటే భగవంతుడి శక్తి అనేది ఈ మనకు అంటే ప్రదర్శించడానికి, మనకు చూపించడానికి భగవంతుని శక్తి వాళ్ళ భక్తి మహాభావ దశకు చేరుకున్నది. కానీ ఈ మాధవేంద్రపురి ఆ స్టేజ్ వరకు ఎట్లా వెళ్ళగలిగినరు అంటే, ఈ మాధవేంద్రపురి అంట మన ఆధ్యాత్మిక జగత్తులో నికుంజము అని ఉంటుంది. అంటే నికుంజము అంటే రాధాకృష్ణుల దివ్య లీలలు, మాధుర్య లీలలు నిత్యం జరిగేటువంటి ప్లేస్ను నికుంజము అంటారంట.
ఆ నికుంజాన్ని పొదరిల్లు అని కూడా అంటారు. ఆ నికుంజమే మనకి ఇక్కడ మాధవేంద్రపురిగా అవతరించిండ్రు అని చెప్పేసి చెప్తారు. అంటే ఒకటి భగవంతుడి శక్తి, భగవంతుడి యొక్క అంటే ఆధ్యాత్మిక లోకంలో నికుంజము అనేటువంటి వారు మాధవేంద్రపురిగా అవతరించారు గనక ఆయన కూడా అంటే భక్తిలో ఆ మహాభావ దశకు వెళ్ళగలిగినరు అని మనకు వైష్ణవాచార్యులు చెప్తారు. అంటే భగవంతుని శక్తి అన్నది డిఫరెంట్. ఇప్పుడు జీవజాతిలో ఈయనొక్కరే అంటే మన బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయంలో జీవజాతిలో ఈయనొక్కరే ఆ మహాభావ దశకు వెళ్ళిన వాళ్ళు. ఈ 3 పేర్లే వినిపిస్తాయి అని చెప్పేసి వైష్ణవాచార్యులు చెప్తున్నారు. అంటే ఆయన అంత గొప్ప అంటే నికుంజమే ఇక్కడ మనకి అంటే చూపించడానికి కోసమని మాధవాచార్యులుగా మనకు ఇక్కడ అవతారం తీసుకున్నారు. అటువంటి ఆ మాధవాచార్యులు బృందావనం వస్తారు ఒకసారి. అప్పటికే అంటే చాలా రోజుల నుంచి ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండి బృందావనం వచ్చి బృందావన పరిక్రమ చేస్తారు. ఆ ఉపవాసంలో ఉండి కూడా అంటే ఉపవాసాన్ని లెక్క చేయకుండా బృందావన పరిక్రమ చేస్తారు. బృందావన పరిక్రమ చేసి ఇంకా చాలా అలసిపోయి ఈ గోవిందకుండు దగ్గరికి వెళ్ళి స్నానం చేసి అక్కడ ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుందాం అని చెప్పేసి అంటే అప్పటికి ఇంకా చాలా రోజులు అయింది కనుక చాలా ఆకలితోటి ఉంటారు. అట్లనే అంటే నిద్ర పట్టదు. అట్లనే చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. విశ్రాంతి తీసుకుంటూ ఉండంగా ఆయన దగ్గరికి ఒక చిన్న బాలుడు వస్తాడు. చిన్న బాలుడు వచ్చేసి నిన్ను చూస్తుంటే చాలా ఆకలితో ఉన్నట్టుంది, నీకోసం పాలు తీసుకొచ్చాను, తీసుకొని తాగండి అని చెప్తే నువ్వే అసలు నాకు ఆకలి అవుతుందని నీకెట్లా తెలుసయ్యా అని చెప్పేసి అడుగుతాడు. అడిగితే ఇందాకనే మా ఊర్లోంచి ఇక్కడ ఇద్దరు ముగ్గురు స్త్రీలు వచ్చి ఈ నీళ్లు తీసుకుపోవడానికి ఇక్కడికి వచ్చిండ్రు. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని చూసి నాకు అంటే ఇట్లా ఒక ఆయన ఇక్కడ ఉన్నారు, ఆకలితో ఉన్నారు అని చెప్పి వాళ్ళే నాకు పాలు ఇచ్చి మీ దగ్గరికి పంపించిండ్రు, పాలకుండ ఇచ్చి అని చెప్పి చెప్తారు. అంటే ఓకే సరే అని చెప్పి పాలకుండ తీసుకొని అసలు మరి నువ్వెవరు అని అడుగుతాడు. నన్ను గోపాలుడు అంటారు, నేను ఇక్కడే ఉంటా, నువ్వు పాలు తాగు, నేను అంటే సాయంత్రం వరకు అట్లా వచ్చి నేను పాలకుండ తీసుకెళ్తా అని చెప్పేసి చెప్తాడు. చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు. చెప్పిన తర్వాత ఈయన మాధవేంద్రపురి పాలు తాగుతుంటే అవి ఎప్పుడు తాగే పాలలాగా కాకుండా అమృతం లాగా అనిపిస్తుంది. ఆ పాలు ఇంత అమృతం లాగా ఉన్నాయి ఏంది పాలు అని చెప్పేసి అనుకుంటాడు. అనుకొని సరే అని పడుకుంటాడు. ఇంకా ఆ మాధవేంద్రపురికి ఆ బాలుడే గుర్తొస్తుంటాడు, నిద్ర రావట్లేదు. ఏం చేయాలని చెప్పేసి లేచి ఇంకా జపం చేసుకుంటూ కూర్చొని తెల్లారగట్ల ఎప్పుడో నిద్ర పడుతుంది. అయితే ఆయన బాలుని గురించి ఆలోచించుకుంటూ నేను తాగిన పాలు ఎప్పుడు ఇట్లా లేవు, అమృతంలాగా ఉన్నాయి, ఆ చిన్న బాలుడి ఆ మాటలు ఈ పాల కంటే కూడా ఇంకా ఎక్కువ తీయగా అనిపిస్తున్నాయి, అసలు ఆయన ఎవరు అదే ఆలోచన ఆయనకు తడతా ఉంటుంది. తెల్లారగట్ల ఎప్పుడో నిద్ర పడుతుంది జపం చేసుకుంటూ ఉన్నప్పుడు. అప్పుడు పడుకున్నప్పుడు ఆయనకి కలలో ఈ గోపాలుడు కనిపిస్తాడు. గోపాలుడు కనిపించి చెప్తాడు, నేను అంటే గోపాలుని నీ దగ్గరికి పాలు తీసుకొని వచ్చినా కదా, నేను నీకు ఒక సేవ ఇవ్వాలనుకుంటున్నా, అందుకనే నేను నీకు పాలు తీసుకొచ్చి ఇచ్చిన, అంటే నువ్వు ఎక్కడ సేవ ఉంటే అక్కడికి సేవ చేయడానికి చాలా ఉత్సాహంతో వెళ్తావు, ఎంత సేవ ఉన్నా కానీ నువ్వు అదే ఉత్సాహంతో సేవ చేస్తావు, ఇంకా నేను సేవ చేసిన అన్న గర్వం కూడా నీలో ఎప్పుడు కనిపించదు, అందుకనే నేను నీకు సేవ ఇవ్వాలనుకుంటున్నా, నా విగ్రహము అంటే నా మునిమన్మడు స్థాపించినటువంటి విగ్రహము ఇక్కడ దగ్గర పొదల్లో ఉంది, దాన్ని బయటకు తీసి గోవర్ధనగిరి పైన ప్రతిష్ఠించాలి, ఆ సేవ నీకు ఇవ్వాలనుకుంటున్నా అని చెప్పేసి చెప్తాడు. చెప్తే సరే అని చెప్పేసి ఆయన వెంటనే నిద్ర లేచి అక్కడ ఊర్లో ఉన్న ప్రజలందరికీ నాకు దేవుడు కల్లో కనిపించిండు, దేవుడి విగ్రహం ఇక్కడే ఉందంట, మనం వెళ్ళి బయటకు తీద్దాము అని చెప్పేసి వెళ్తాడు. ఊరి వాళ్ళందరినీ తీసుకొని అంటే తీయడానికి కావాల్సిన పరికరాలన్నీ తీసుకొని వెళ్తాడు. వెళ్ళి మొత్తం అడవిలో చాలా దూరం వెళ్ళి మొత్తం వెతుకుతా ఉంటే పొదల్లో విగ్రహం దొరుకుతుంది. ఇంకా ఈ గోపాలుడు ఏం చెప్తాడు, ఈ
ఈ మాధవేంద్రపురికి నేను ఊ, అది ఏంటిది పరాయి దేశస్తులు దండయాత్రకు వచ్చినప్పుడు నా విగ్రహాన్ని అక్కడ పడేసిండ్రు. ఇంకా నేను ఎండకు ఎండుతున్నా, వానకు తడుస్తున్నా, చలికి వణుకుతున్నా, అందుకని నన్ను తీసి అక్కడ ప్రతిష్ఠించి నాకు నిత్య సేవలు చేయాలి అని చెప్పి అట్లా నువ్వు చేసినావు అనుకో నేను సంతోషిస్తా అని చెప్పి చెప్తాడు. వీళ్ళకి వెళ్ళి వెతకంగానే ఆ విగ్రహం దొరుకుతుంది. ఆ గోపాలుడి విగ్రహము తీసేసి ఆ బృందావన కొండ పైన ప్రతిష్ఠించి భగవంతుడు ఏం చెప్పిండు, ఈయనకి మాధవేంద్రపురికి నాకు నిత్య సేవలు కావాలని కోరుకున్నాడు. అందుకని ఎవ్రీడే నిత్య సేవలు చేయాలి భగవంతుడికి. అందుకని ఏం చేస్తాడు, అక్కడ గ్రామస్తులను అందరినీ పరిచయం చేసుకుంటాడు. పరిచయం చేసుకొని చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరి వాళ్ళని కూడా పరిచయం చేసుకొని ఇది విగ్రహము ఎప్పుడో అంటే భూస్థాపితం అయిపోయేటువంటి విగ్రహము, మళ్ళా మనందరి కోసము ఇక్కడ భగవంతుడు వెలిసిండు. అందుకని మన కోసం భగవంతుడు వెలిసిండు గనక మీరందరూ భగవంతుడికి ఆ కొండపైనకు వచ్చి సేవ చేయలేరా అని అడుగుతాడు. అడిగితే అప్పుడు వాళ్ళందరూ ఈ విగ్రహము అంటే ఆ శ్రీ విగ్రహం అన్నది మీరు చేయబట్టే అది బయటికి వచ్చింది, కనుక మీరు ఏం చెప్తే మేము అది పాటిస్తాము అని చెప్పేసి ఊరి వాళ్ళు అంటారు. ఊరి వాళ్ళు అంటే ఇంకా అప్పుడు ఆయన చెప్తాడు కదా వాళ్ళందరికీ, ఒక్కొక్క ఊరి వాళ్ళు ఒక్కొక్క రోజు కొండపైకి వెళ్ళి పండగ చేసుకోండి. అంటే పండగ చేసుకోవడం అంటే మీరు అక్కడికే వెళ్ళి నైవేద్యం వండి భగవంతుడికి పెట్టి ప్రసాదం స్వీకరించి భజనలు కీర్తనలు చేసుకొని భాగవత శ్రవణం చేసి సాయంత్రం వరకు అక్కడే ఉండి మీరు రాత్రి ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవాలి. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వేరే ఊరు వాళ్ళు వస్తారు. ఇట్లా 365 సంవత్సరాలు ఈ విధంగానే జరగాలి ఆ భగవంతుడికి సేవ. అప్పుడే ఆ భగవంతుడు తృప్తి చెందుతాడు అని చెప్పేసి చెప్తాడు ఊరు వాళ్ళందరికీ. ఊరు వాళ్ళందరూ కూడా సరే అని ఒప్పుకుంటారు. ఆ విధంగానే వాళ్ళు ఒక్కొక్క ఊరి వాళ్ళు ఒక్కొక్క రోజు కొండపైకి వెళ్ళి ఉత్సవాలు జరుపుకుంటారు. ఇంకా ఉత్సవాలు మంచిగా చేస్తుంటారు. ఎట్లా అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా బాగా జరుగుతుంటాయి ఉత్సవాలు. జరుగుతున్నప్పుడు వేసవికాలం వస్తుంది. వేసవికాలం వచ్చినప్పుడు ఈ గోపాలుడు మాధవేంద్రపురికి మళ్ళీ చెప్తాడు కల్లోకి వచ్చి, వేసవికాలం వచ్చింది, నాకు చాలా వేడిగా ఉంది, నాకు చందనం కావాలి, నువ్వు చందనం తీసుకొచ్చి నాకు అద్దాలి అని చెప్పి చెప్తాడు. ఆ చందనం ఎక్కడ ఒరిస్సాలో దొరుకుతుంది, దాన్ని మలయ చందనం అంటారు. దాన్ని నువ్వు తీసుకొచ్చి నాకు పెట్టాలి నువ్వు అని చెప్తే ఇంకా మాధవేంద్రపురి ఇంకా రెండో మాట ఏది ఆలోచించాడు, భగవంతుడు ఆజ్ఞాపిస్తున్నాడు, భగవంతుడు చెప్పిన దానికి ఇంకా వెంటనే చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఆ బృందావనం నుంచి బయలుదేరి ఈ ఒరిస్సాకు బయలుదేరితే మధ్యలో రెమునా అనేటువంటి ఒక ఊరు వస్తుంది. ఆ రెమునాలో కాసేపు అంటే బస చేస్తాడు. అక్కడ గోపీనాథ్ అనేటువంటి గోపీనాథ్ ఆలయం అని ఒకటి ఉంటుంది. ఆ ఆలయం దగ్గరికి వెళ్ళి అక్కడ బస చేద్దాం అనుకుంటాడు. ఆ గోపీనాథ్ విగ్రహాన్ని అంటే ఆ గోపీనాథ్ ఆలయంలో ఆ విగ్రహం పేరు గోపీనాథ్ అన్నమాట. ఆ గోపీనాథ్ విగ్రహానికి మాధవేంద్రపురి చాలా అట్రాక్ట్ అవుతారు, చాలా అట్రాక్ట్ అవుతారు. అయ్యి ఇంకా అక్కడ కాసేపు ఉంటారు. ఉన్నప్పుడు అది అక్కడ గోపీనాథ్ ఆలయంలో ఫేమస్ ఏంటిదట అంటే క్షీరాన్నం భగవంతుడికి నివేదన చేస్తారు. అది చాలా కుండలలో పెట్టి భగవంతునికి అంటే అట్లాంటి ప్రసాదము ఎక్కడ పెట్టారంట, అక్కడే పెడతారు. ఆ ప్రసాదం చూసి ఈయన ఏమనుకుంటాడంటే మనసులో, ఈ ఈ కుండలలో ఒక కుండ నాకు దొరికితే బాగుండు, నేను కూడా ఈ క్షీరాన్నాన్ని అంటే మా గోపాలునికి బృందావనంలో నేను నైవేద్యంగా చేసి పెడతా, దీన్ని టేస్ట్ చూసి అని మనసులో అనుకుంటాడు. అనుకోగానే ఆ నైవేద్యం అనేది లోపలికి వెళ్తున్నప్పుడు నేను ఇట్లెందుకు అనుకున్నా, భగవంతుడికి నివేదన కానే లేదు, కాకముందే నేను ఎట్లా అనుకున్నా నేను నాకు వస్తే బాగుండు అని. అంటే అట్లా అనుకోవడం కూడా చాలా తప్పు కదా, అట్లా ఎందుకు అనుకున్నా నేను అని చెప్పి ఆయననే తిట్టుకొని ఇంకా అక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోతాడు. పక్కన ఒక బజార్కి వెళ్ళిపోతాడు. బాధపడుకుంటూ వెళ్ళి అక్కడ జపం చేసుకుంటూ కూర్చున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈయన కోరుకున్నాడు కదా, ఈయన మళ్ళా ఎట్లా ఒక మంచి భక్తుడు మాధవేంద్రపురి భక్తుడు కోరుకున్నప్పుడు భగవంతుడు ఇవ్వకుండా ఉండడు కదా. వెంటనే ఏం చేస్తాడు భగవంతుడు, ఇప్పుడు భగవంతునికి మనం భోగు పెట్టిన తర్వాత
ఆల్టార్ కొద్దిసేపు క్లోజ్ చేస్తాం కదా భగవంతుడు తింటారని చెప్పేసి. అయితే ఆ టైంలో ఈ గోపీనాథుడు ఏం చేస్తాడంటే ఒక కుండను తీసి విగ్రహం వెనకాల దాచిపెడతాడు. దాచిపెట్టేయంగానే పూజారి మళ్ళీ ఆల్టార్ ఓపెన్ చేసి ఆ ప్రసాదాలన్నీ తీసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత పూజారికి కలలో కనిపించి గోపీనాథ్ చెప్తాడు కదా, మాధవేంద్రపురి అనేటువంటి భక్తుడు బృందావనం నుంచి నా కోసం వచ్చిండు, ఆయన క్షీరాన్నాన్ని కావాలి అని అనుకున్నాడు, ఆయన కోసం నేను ఒక కుండను తీసి నా వెనకాల పెట్టిన, నువ్వు వెళ్ళి అంటే ఆ యోగమాయతోటి ఈ పూజారి ఆ కుండలలో ఒక కుండ మిస్ అయిందని కూడా గమనించాడు. ఇప్పుడు మళ్ళా కలలో కనిపించి గోపీనాథ్ చెప్పేసరికి ఈయన చాలా అంటే పరుగు పరుగున ఆలయానికి వచ్చి మళ్ళీ తలుపులు తెరిచి ఆ విగ్రహం వెనకాల చూస్తే నిజంగానే కుండ ఉంటుంది. ఆ కుండ చూసి ఆశ్చర్యపోయి గోపీనాథుడితో అంటాడు, అబ్బా నువ్వు అప్పుడెప్పుడో బృందావనంలో ఈ వెన్న కుండలు దొంగతనం చేసినావు, మళ్ళా ఇప్పుడు ఇక్కడ నీ భక్తుడి కోసం ఈ క్షీరాన్నం అనేటువంటి కుండను దొంగతనం చేసినవా నువ్వు, అందుకనే నీ పేరు ఇప్పటి నుంచి క్షీరచోర గోపీనాథ్ అని చెప్పేసి గోపీనాథుడికి క్షీరచోర గోపీనాథ్ అని చెప్పి పేరు పెట్టేస్తాడు. పెట్టేసి ఇంకా ఆ కుండను తీసుకొని బయటికి వెళ్ళి భగవంతుడు చెప్తాడు ఈయన అక్కడ ఏంటిది ఆ పక్క సంతలో ఉన్నాడని చెప్పేసి. అక్కడికి వెళ్ళి ఆ కుండను తీసుకొని అక్కడికి వెళ్ళి మాధవేంద్రపురి ఎవరు అని చెప్పేసి గట్టిగా పిలుస్తాడు అన్నట్టు. గట్టిగా పిలిచి నీకోసము గోపీనాథ్ క్షీరాన్నాన్ని పంపించిండు అని చెప్పేసి అంటాడు. అంటే గోపీనాథ్ అది మాధవేంద్రపురికి వినొచ్చి ఫాస్ట్గా ఉరికొచ్చి ఆ క్షీరాన్నాన్ని తీసుకుంటాడు. ఎందుకు అంటే అంత ఫాస్ట్గా వస్తాడంటే మళ్ళా ఇప్పుడు అందరు చూస్తే ఈయన కోసం భగవంతుడు క్షీరాన్నాన్ని పంపించిండు, ఈయన చాలా గొప్ప అయినా అని చెప్పేసి ఎక్కడ ఆకాశానికి అంటే పొగుడతారో బ్రహ్మరథం పడతారో అవన్నీ చేయడం వల్ల మళ్ళీ నేను భక్తిలో కిందికి వెళ్ళిపోతా, నాకు ఈ పొగడతలు అంటే ఇష్టం లేదు అనుకొని ఫాస్ట్గా వచ్చి కుండను తీసుకొని ఎంత ఫాస్ట్గా వచ్చిండో ఇంకా అంతకంటే ఎక్కువ ఫాస్ట్గా వెనకకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే మళ్ళా వాళ్ళందరూ ఎక్కడ పట్టుకుంటారో నన్ను అని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళిపోయి ఇంకా అక్కడ నుంచి ఒరిస్సా ప్రయాణం స్టార్ట్ చేస్తాడు. అయితే ఒరిస్సా ప్రయాణం స్టార్ట్ చేసేసరికి ఆయనకి ఆల్రెడీ ఒరిస్సా వెళ్ళేసరికి ఈ వార్త అన్నది సమాచారం అక్కడ ఒరిస్సాకు ఆల్రెడీ చేరి ఒక గొప్ప భక్తుడంట మాధవేంద్రపురి, ఆయన కోసం క్షీరాన్నాన్ని భగవంతుడు దాచిపెట్టి ఇచ్చిండు, అలాంటి భక్తుడు ఒరిస్సా వస్తున్నాడు, ఆయనను మీరు అంటే మంచి సత్కారాలు చేయండి, అక్కడికి వస్తాడు, ఆయనకి ఏం కావాలో మీరు ఇచ్చి పంపించండి అని చెప్పేసి ఇక్కడ రెమునా నుంచి అక్కడికి సమాచారం అందుతుంది. ఈయన వెళ్ళేసరికి ఆయనను తీసుకెళ్తారు, అంటే మంచిగా తీసుకెళ్తే ఇప్పుడు ఇక్కడ మాధవేంద్రపురి ఇక్కడ వీళ్ళందరూ అంటే పొగుడతారు నన్ను, ఆకాశానికి వరకు ఇట్లా తర్వాత బ్రహ్మరథం పడతారు అని చెప్పేసి ఆ పొగడతలు నాకు వద్దు అనుకున్నాడు కదా. ఎందుకోసం అంటే ఆయనకి భక్తిభావం అంటే పేరు ప్రతిష్టలు వస్తే భక్తిభావం అన్నది తగ్గిపోతుంది అన్న భావంతో ఇక్కడ వద్దంటాడు. ఇప్పుడు అక్కడ స్వీకరిస్తాడు. ఎందుకోసం అంటే అక్కడ భగవంతుడు కోరింది ఈయన తీసుకోవాలి కదా, భగవంతుడి కోసమని అక్కడ వాళ్ళు ఎన్ని పొగిడినా కానీ ఎంత అంటే సత్కారాలు చేసినా కానీ భగవంతుడి కోసం కదా, భగవంతుడికి చందనము ఇంకా పచ్చకర్పూరం అది తీసుకోవాలి కదా అని అవన్నీ ఇంకా ఒప్పుకొని వాళ్ళు చెప్పిన దానికి అంటే ఓకే అని ఒప్పుకొని ఇంకా నాకు ఇంత చందనం కావాలంటే 30-40 ఎంతో బ్యాగ్స్ ఎంతనో ఉంటుంది అది కావాలి అని చెప్పేసి అడిగితే వాళ్ళు ఇంకా సరే అని చెప్పేసి చందనము ఇంకా పచ్చకర్పూరం కూడా చాలానే అడిగితే అంటే చందనంలో పచ్చకర్పూరం కలిపి నూరి భగవంతుడికి అద్దుతారన్నమాట. ఆ రెండు అంటే అవి రెండు ఇచ్చి ఇంకా ఏంటిది అవి మోయడానికి 2 మనుషులను ఆ చందనము పచ్చకర్పూరానికి సెక్యూరిటీగా 4 మనుషులను ఇచ్చి ఈయనను మంచిగా సాగనంపుతారు. అక్కడి నుంచి సాగనంపితే ఇంకా అక్కడి నుంచి ఆయన బయలుదేరి మళ్ళీ
ఇక్కడ మళ్ళీ మిడిల్లో మళ్ళీ రెమ్నా ఉంటుంది కదా, మళ్ళీ రెమ్నా దగ్గరికి వచ్చి మళ్ళా ఒకరోజు బస చేసి అక్కడ నుంచి మళ్ళా బృందావనం వెళ్దామని చెప్పేసి అక్కడ ఆగుతాడు. ఆగి ఆ రోజు నైట్ నిద్రపోతుంటే మళ్ళా ఈయనకి ఎవరు ఈ గోపాలుడు ఉన్నాడు కదా, బృందావనంలో ఉన్న గోపాలుడు మళ్ళా కల్లో కనిపించి ఏం చెప్తాడు, నువ్వు అంత కష్టపడి నాకు చందనం తీసుకురావాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు చందనము తీసుకెళ్ళాలంటే ఆ రోజులలో ప్రతి ఊరుకు చెకింగ్లు ఉండేవంట. తర్వాత ఆ చెకింగ్లు కూడా ఏం లేకుండా అక్కడ ఒరిస్సాలో రాజు ఒక లెటర్ రాసి కూడా ఇస్తాడు, కానీ ఆపాలి అంటే ఇంకా అంత దూరం మళ్ళీ ఇంత తీసుకొని వెళ్ళాలా, ఎండాలా, అదంతా కష్టం. అంటే ప్రియమైన భక్తుడు కదా, అంత కష్టపడి నువ్వు తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు ఇక్కడ గోపీనాథుడికి చందనాన్ని నువ్వు అద్దినవనుకో, నాకు అక్కడ చల్లదనం వచ్చేస్తుంది. నువ్వు ఈ చందనం అయిపోయేంత వరకు నువ్వు ఇక్కడే ఉండి ఆ సేవ ఇక్కడ గోపీనాథ్కు చెయ్యు అని చెప్పేసి చెప్తాడు. చెప్తే అప్పుడు ఈ మాధవేంద్రపురి ఏం చేస్తారు, సరే అని చెప్పేసి. అంటే ఇప్పుడు మనకి ఏం తెలుస్తుంది అంటే ఈ విగ్రహానికి అక్కడ బృందావనంలో ఉన్న విగ్రహానికి, ఈ విగ్రహానికి చేస్తే ఆ విగ్రహానికి చల్లదనం వస్తుంది అని భగవంతుడు చెప్పిండు కదా. అంటే రెండిటికి అనుసంధానత ఉన్నదన్నమాట. అంటే అనుసంధానత అంటే అండర్స్టాండింగ్, అంటే ఈ విగ్రహానికి ఆ విగ్రహానికి ఉన్నది అని దీనివల్ల మనకి అర్థమవుతుంది. అయితే ఆయనతో పాటు ఒరిస్సా నుంచి వచ్చినటువంటి ఈ మనుషులు ఉన్నారు కదా, వాళ్ళు ఈ మాధవేంద్రపురి అందరు కలిసి చందనంలో పచ్చకర్పూరం వేసి నూరి రోజు భగవంతుడికి ఒక అప్లై చేస్తారు. అప్లై చేసి ఒక మంచిగా సేవ చేసుకుంటాడు. సేవ చేసుకున్నప్పుడు మళ్ళీ ఈయనకి గోపాలుడు కల్లో వచ్చి, నువ్వు అక్కడ సేవ బాగా చేస్తున్నావు, నాకు చల్లదనం ఇక్కడ వస్తుంది అని చెప్పేసి చెప్తాడు గోపీనాథుడు. అంటే ఇప్పుడు మాధవేంద్ర పురిని చూస్తే మనకు ఏం అర్థమవుతుంది అంటే, ఆయన చరిత్ర నుంచి మనం ఏం తీసుకోవచ్చు అంటే, ఇప్పుడు సేవ అన్నది మనము ఒక భక్తి భావంతో భగవంతుడికి చెయ్యాలి. కానీ సేవ చేసినప్పుడు మనకు అప్రయత్నంగానే పేరు, ప్రతిష్టలు, కీర్తి అన్నవి అన్నీ లభిస్తాయి. కానీ దాన్ని తీసుకోవడానికి మనము సిద్ధంగా ఉండొద్దు. అది తీసుకోవడం వల్ల మనకేమవుతుంది, మనం కృష్ణుడి సేవకు దూరం అవుతాం. అంటే దానివల్ల మనకేమవుతుంది, గర్వం వస్తుంది. ఆ గర్వం వల్ల మనం కృష్ణుడి సేవకు దూరం అవుతాం. లేకపోతే సేవలో సేవాభావం అన్న కోల్పోతాం. అందుకని మనము మంచి అంటే భక్తి భావంతో, అంటే పొగడ్తలకి దానికి మనము పడిపోకుండా, గర్వం అనేది పెంచుకోకుండా శ్రీ విగ్రహాన్ని మనం మనస్ఫూర్తిగా మనం సేవ చేయడం వలన ఆ విగ్రహాలు మనకి ప్రతిస్పందిస్తాయి. ఆ విషయము ఏంటిది, ఈ మాధవేంద్రపురి నుంచే మనకి తెలిసింది. ఖచ్చితంగా అంటే ఆ శ్రీ విగ్రహాలు అన్నవి శిలలు కావు అని చెప్పేసి ఈయన భక్తిని చూసినాకనే అర్థమైంది. ఆ విధంగా అంటే మనం ఆ మాధవేంద్రపురి చరిత్ర నుంచి మనం ఈ విధంగా అంటే తెలుసుకోవచ్చు. ఈ మనసు బుద్ధి అనేది ఎప్పుడు సేవ అనేటువంటి, అంటే సేవ అనే దాంట్లోనే ఉండాలి. ఆ విధంగా ఉండాలంటే మనం ఏం చేయాలి, మన ఇంద్రియాలను మొత్తం భగవంతుడి సేవలోనే ఉపయోగించినప్పుడు మన మనసు బుద్ధి కూడా భగవంతుడికి సేవ చేయాలనేటువంటి కుతూహలం అన్నది వస్తుంది. ఆ విధంగా సేవ చేయడం వలన మనకి అంటే మనకు తెలియకుండానే సేవలు కూడా భగవంతుడు ఇస్తా ఉంటాడు. ఇప్పుడు మాధవేంద్రపురికి నువ్వు మంచి గొప్ప భక్తుడివి, నువ్వు సేవ చేయాలన్న ఉత్సాహంతో ఎప్పుడు ఉంటావు అని చెప్పిండు కదా. అదే విధంగా అంటే ఆ ఉత్సాహంతో మనం అంటే మనసులో అంటే నేను సేవ చేస్తున్నా అన్న అహంభావం లేకుండా మనం సేవ చేసినాం అనుకోండి, మనకి భగవంతుడు సేవలను అందిస్తాడు. ఆ సేవలను మనం చేస్తూ ఉన్నప్పుడు మన లోపల ఏంటిది, అనర్థాలను భగవంతుడు తొలగిస్తాడు. ఆ సేవ చేయడం వలన మనం ప్యూరిఫై అయిపోతాం ఆ సేవలు చేయడం వలన. ఇదంతా అంటే మాధవేంద్రపురి చరిత్ర నుంచి మనం ఇవన్నీ తెలుసుకోవచ్చు. అంటే సేవాభావంతో ఉండాలి మనం ఎక్కువ. ఆ విషయాన్ని మనం మాధవేంద్రపురి చరిత్ర నుంచి తెలుసుకోవచ్చు. అయితే ఆయన 15వ శతాబ్దానికి చెందినవారని చెప్పిన కదా. ఆయన రాసినవి ఏవి లేవు, ఒక్క శ్లోకం మాత్రమే ఉన్నది. అది ఒక్క నిమిషం మాతాజీ షేర్ చేయగలుగుతారా లాస్ట్లో ఏదన్నా, లేకపోతే నేను చేసుకోనా? ఎస్ మాతాజీ, షేర్ చేస్తాను. అంటే స్లైడ్స్ కదా. ఓకే మాతాజీ.
రీక్యాప్ కూడా అవుతుంది మీకు. ఓకే. కనిపిస్తుందా మాతాజీ? కనబడుతుంది, కొంచెం కింది కన్నారా. ఓకే ఓకే మాతాజీ, 1 minute మాతాజీ. కనిపిస్తుందా మాతాజీ? స్క్రోల్ అవ్వట్లే మాతాజీ. స్కూల్ అవ్వట్లేదు. ఇప్పుడు అవ్వట్లేదు మాతాజీ. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం మాతాజీ. ఓకే మాతాజీ. అవుతుందా మాతాజీ? స్క్రోల్ అవ్వట్లేదు కానీ వచ్చింది మాతాజీ. ఓకే. ఈ మాధవేంద్రపురి ఇందాక మాతాజీ చెప్పింది కదా, అంటే విత్తనం నాటిండు మాధవేంద్రపురి. ఆ ఈశ్వరపురి అనేది ఆ విత్తనాన్ని పెంచిండు. ఈ చైతన్య మహాప్రభు ఈ ప్రపంచాన్నంతా ప్రవహింపజేసిండు. అంటే రూట్ అన్నది మాధవేంద్రపురి అని మనకి ఇక్కడ తెలుస్తుంది. పైకన్నారా. ఓకే మాతాజీ. ఈ మాధవేంద్రపురి గురించి మనకి జస్ట్ ఇక్కడ 14-15వ శతాబ్దం అని మాత్రమే మనకు తెలుస్తుంది. ఈయన ఏంటిది బ్రహ్మ మధ్వ పరంపర నుంచి వచ్చిండ్రు. ఈయన సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించిండ్రు. ఆయన ఏ విధంగా అంటే, ఆయన స్వభావం ఏ విధంగా ఉంటదంటే పరమ వైరాగ్యుడు. అంటే ఎప్పుడు వైరాగ్యంతో ఉంటారంటే అంతర్ముఖ భజన లీనుడు. అంటే ఎప్పుడు చూసినా ఆయన భగవంతుని గురించిన 24/7 భగవంతుణ్ణి ఆయన ధ్యానిస్తూనే ఉంటారు. ఆయన అవతరించినప్పుడు భక్తి ఉన్నది కానీ ఈ విప్రలంబ అన్నది ఈ బహిరంగంగా వ్యక్తం కాలేదు. ఈ మాధవేంద్రపురి ద్వారా మాత్రమే మనకి ఈ ప్రపంచానికి అది మొదటిసారి, అంటే విరహ భక్తి అన్నది మాధవేంద్రపురి నుంచి మాత్రమే మనకి వచ్చింది అని చెప్పి చెప్తున్నారు. ఈయన గురువు గారు ఎవరు అంటే లక్ష్మీపతి తీర్థ అంట. అంటే వ్యాసతీర్థుల శిష్య పరంపర మధ్వ సాంప్రదాయం. ఈయన గురువు లక్ష్మీపతి తీర్థ అని చెప్పి చెప్తున్నారు. దీక్ష అయిన సన్యాస దీక్ష తీసుకున్నారు. తర్వాత మంత్ర దీక్ష బాహ్యంగా ద్వైత నియమాలు, అంతరంగంగా వ్రజనామం. అంటే ద్వైత నియమాలు అంటే ద్వైత గురించి మధ్వాచార్యుల వారు ప్రవేశపెట్టిండ్రు కదా ద్వైత నియమాలను, దేవుడు జీవుడు అని. అది తర్వాత ఈయన ఏంటిదంటే అంతరంగికంగా వ్రజ ఆ కృష్ణుని గురించి ఆ వ్రజ భావములనే గోపికలు వాళ్ళందరూ ఏ విధంగా ఉంటుండేనో భగవంతుని, అంటే ఆ గోపికలు కృష్ణుడికి దూరం అయినప్పుడు విరహ భావంతో ఏ విధంగా భగవంతునికి సేవ చేస్తుండే, ఈయన కూడా అదే విధంగా ఆ వ్రజ భావంలోనే ఉంటుండే అంట. ఈయన ప్రత్యేక స్థానం ఏంటిది అంటే ఓకే మధ్వ సంప్రదాయంలో ఉన్నప్పటికీ కూడా హృదయం మొత్తం పూర్తిగా బృందావనంలోనే ఉంటుండే. ఈయన మనసంతా కృష్ణుని మీదనే ఉంటుండే అని చెప్పి చెప్తున్నారు. ఈయనకి స్థిర నివాసం అన్నది అసలు లేదంట. ఈయనకి మధ్వాచార్యుల వారికి ఎక్కడ చెట్లు ఉంటే దాని కింద ఆయన రెస్ట్ తీసుకోవడం, భగవంతుని ధ్యానం చేసుకోవడం ఆ విధంగానే ఉంటుండే. అంటే కొంచెం పాలే దాగి ఉంటుండే. స్పెషల్గా నేను ఇది అది అన్నట్టుగా ఆయన తీసుకోకపోతుండే. కొంచెం పాలు దాగి ఆయన జీవనాన్ని సాగిస్తుండే. నిరంతరం ఎప్పుడు చూసినా కృష్ణ స్మరణలోనే ఉంటుండే. ఆయన ఉపదేశం అంటే మాటలతోటి కాదు. ఆయన ఎట్లా అంటే ఇప్పుడు విప్రలమ్మన అని చెప్పిండ్రు కదా, ఆయన కళ్ళలోంచి నీళ్ళు వస్తుంటాయి. ఆయన భగవంతుని ధ్యానంలోనే ఉంటుండే ఎప్పుడు. ఆ కళ్ళలో నీళ్ళని చూసే మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన సంపూర్ణమైనటువంటి సన్యాసి. గృహస్థ జీవితం అన్నదే లేదు ఆయనకి. శరీర బంధం కూడా లేదు ఆయనకి. జస్ట్ ఏంటిది ఆయనకి ఆత్మబంధమే.
ఏంటిది? కృష్ణుడు ఏ విధంగా సంతోషపడతాడు, నేను ఏ విధంగా భగవంతుని సంతృప్తి పరుస్తా, ఆయన ప్రీతి చెందాడు, అదే భావంతో ఉండేవాడు ఈ మాధవేంద్రపురి. ఇక పైకి అనండి మాతాజీ. గోవర్ధన లీల నేను ఇందాక చెప్పిన కదా స్టోరీ, అదే ఉంది. క్షీర చోర గోపీనాథ్ అని చెప్పేసి చెప్పిన కదా, ఈయన కోసం భగవంతుడు కుండ వెనకాల పెట్టేసి ఈయన కోసం ఇచ్చిండు. అంటే ఇట్లాంటి చరిత్ర కానీ ఇంకా ఎక్కడ జరగలేదు. అంటే గొప్ప భక్తుల కోసం భగవంతుడు ఆ విధంగా కూడా చేస్తాడు అని చెప్పి మాధవేంద్రపురి ద్వారా మనకు తెలుస్తుంది. ఈ మాధవేంద్రపురి రాసినవి ఏవి లేదు, ఇది ఒక్కటే శ్లోక అంట. ఇదేంటిది అంటే, ఐదీన దయార్థనాథ హే మధురానాథ కథావలోక్యసే. ఈ శ్లోకాన్ని విని చైతన్య మహాప్రభు మూర్ఛపోయేదంట. అంటే ఆయన రాధారాణి భావంతో వచ్చినటువంటి కృష్ణుడు కదా, ఆయన భక్తిలో అంటే మహాభావ భక్తి దశకి చేరుకున్నారు, అది మనకు ప్రదర్శించింది అని చెప్పిన కదా. ఈ ఒక్క లైన్ విని ఆయన మూర్ఛపోయేవారంట. ఈ ఒక్క లైన్ అర్థం ఏముందంటే, ఓ భగవానుడా, దీనులపై దయ చూపే స్వామి, ఓ మధురానాథ శ్రీకృష్ణ, దయచేసి నన్ను మీ ప్రియమైన లీలలను కథలను చూడగలిగేలా వినగలిగేలా ఆశీర్వదించండి. ఈ ఒక్క లైన్ యొక్క అర్థం ఇదంట. అంటే భగవంతుణ్ణి అంటే ప్రేమతోటి ఈయన కోరుకుంటున్నాడు, దయా స్వరూపమైనటువంటి స్వామి, మా మధురవాస శ్రీకృష్ణ, నన్ను అంటే నీ ప్రియమైన లీలలను కథలను వినేటట్టుగా, అంటే నాకు చూడగలిగేలా వినగలిగేలా నన్ను ఆశీర్వదించు అని. అంటే మనం అశక్తులం అని చెప్పేసి అంగీకరించి భగవంతుడు ఏది అంటే మనకి కరుణిస్తేనే కదా మనం ఏదన్నా, ఇప్పుడు మనం ఏది చేయాలనుకున్నా, మనం జస్ట్ ఇట్లా చేయి కదపాలన్నా, ఏం అన్నా భగవంతుడి యొక్క కృప ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. అందుకనే ఇక్కడ మాధవేంద్రపురి భగవంతుని కోరుకుంటున్నాడు, నువ్వు నన్ను ఆశీర్వదించు, నేను అశక్తుణ్ణి, నేను నీ అంటే కథలను నీ లీలలను నాకు అర్థమయ్యేలాగా నన్ను ఆశీర్వదించు, దయచేసి వాటిని అనుభవించే, అంటే మొత్తం అందులో ఆ విప్రలంబ స్టేజి వరకు వెళ్ళి అనుభవించే స్టేజి వరకు నాకు ఆ భాగ్యాన్ని ఇవ్వు అని వినయంతో భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాడు మాధవేంద్రపురి. ఇదొక్కటే శ్లోకం ఆయన గురించి ఉంది. మనం మాధవేంద్రపురి గురించి అంటే మనం భగవంతునికి ఏ విధంగా సేవ చేయాలి, ఏ విధంగా మనం ఏ భావంతో ఉండాలి భగవంతుడి దగ్గర, ఏ భావంతో ఉంటే భగవంతుడు మనకి సేవని ఇస్తారు అన్నది ఈ మాధవేంద్రపురి నుంచి మనం తెలుసుకోవచ్చు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ అందరికి. అర్థమైందా మాతాజీస్ అందరికి? థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ, బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హరిబోల్ మాతాజీ. హరిబోల్ మాతాజీ. హరిబోల్ మాతాజీ. హరిబోల్. హరిబోల్ మాతాజీ. హరిబోల్ మాతాజీ. హరిబోల్ హరిబోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ అందరికి. అంటే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. గురువుల అనుగ్రహం వల్లనే చెప్పగలిగిన మాతాజీ. నేను ఏమైనా తప్పు చెప్పుంటే క్షమించండి. హరే కృష్ణ. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ప్రభుజీస్ మాతాజీస్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. సో ఈశ్వరపురి గారు కోసం ఇక్కడ మనము చాలా చక్కగా వివరించారు మాతాజీ. మనం ఏంటి ఎల్లప్పుడూ భగవంతుణ్ణి ఎలా సంతృప్తి చేయాలి అని చెప్పేసి మన ఆలోచన ఉండాలి. ఎల్లప్పుడూ వినయంతో మనము మన గురువు గారికి సేవ చేసుకోవాలి అని చెప్పేసి మనం ఇలాంటి గొప్ప వాళ్ళ చరిత్రలు వినినప్పుడు మనకి అర్థమవుతుంది అనమాట. సో అలా వినినప్పుడు అప్పుడు మనకి మన స్థాయి ఎలా ఉంది అప్పుడు మనం పరిశీలించుకోవచ్చు అనమాట. ఇలాంటి గొప్ప వ్యక్తులు మనం రీసెంట్ గా బలదేవ్
విద్యాభూషణ్ గురించి, విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ గారి గురించి, సో ఇలాంటి వాళ్ళందరూ విన్నప్పుడు మన భక్తి ఏ స్థాయిలో ఉంది, మనం ఎలా ఉన్నాము, సో దాని ద్వారా మన హృదయము కొంచెం పరిశుద్ధమవుతుంది, మనం ఎలా ఉన్నామో అని మనం తెలుసుకుంటాము. దాని ద్వారా మనము ఇంకా ఆధ్యాత్మికంగా పురోగతి చెందడానికి మనం ఇంకా ముందుకి వెళ్ళగలుగుతాం అన్నమాట. సో ఆ ఎప్పుడైతే చైతన్య మహాప్రభు ఆయనతో ఉపదేశం పొందారో, పొందిన తర్వాత ఆయన సన్యాస దీక్ష కూడా కేశవ భారతి గారి దగ్గర తీసుకుంటారు. వాళ్ళ అమ్మగారి పర్మిషన్ తీసుకొని, అనుమతితో తీసుకున్నప్పుడు ఈశ్వరపురి గారి ఇంకా ఇద్దరు శిష్యులు చైతన్య మహాప్రభువు కాకుండా ఎవరంటే శ్రీ గోవింద అండ్ కాశీశ్వర బ్రహ్మచారీస్ అన్నమాట. సో ఆయన వీళ్ళిద్దరినీ కూడా చైతన్య మహాప్రభు సేవలో నియోగిస్తారనమాట. మీరు చైతన్య మహాప్రభు అంతరింగక సేవకుల్లాగా ఉండాలి, ఆయనకి సేవలు అందించాలి అనేసి ఈశ్వరపురి గారు చెప్తారు. జస్ట్ క్విక్ రీక్యాప్ అండి. ఈ స్లైడ్స్లో మనం ఒకసారి ఈశ్వరపురి గారి గురించి చూద్దాము. తొందరగానే చేద్దామండి. సో ఈయన ఈశ్వరపురి 15వ శతాబ్దం 16వ శతాబ్దం కాలం ఆయన వారు. సో మాధవేంద్రపురి ఆయన గురువు గారు, మనం ఇందాక చూసాం కదా. సో అత్యంత వినయశీలి, మృదు స్వభావి, ఆయన ప్రతిరూపం పరిపూర్ణ శిష్యుడు ప్లస్ పరిపూర్ణ గురువు. గురు సేవ అత్యంత ముఖ్యమైన లీల. మాధవేంద్రపురి చివరి రోజుల్లో మలమూత్రాలు, వాంతులు అన్నిటిలో భక్తితో శుభ్రం చేశాడు. గురువు ఆశీర్వాదం. కృష్ణ కృప నిన్ను సంపూర్ణంగా కప్పేస్తుంది. ఎప్పుడైతే ఆయన సేవలో చూస్తారో, మనం ఇందాక ఒక లీలలో మనము చర్చించుకున్నాము. ఒక పక్క రామచంద్రపురి బ్రహ్మన్ పైన చేయమండి అంటారు, ఇంకా వెంటనే ఆయన కోపంతో నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అంటారు. ఈయన ఏం చేస్తారంటే ఆయన ఎల్లప్పుడూ కృష్ణ లీలలు ఆయన చెవిలో వినపడేలాగా చెప్తూ ఉంటారు అనమాట. ఇంకా హరే కృష్ణ మంత్రం ఎల్లప్పుడూ జపిస్తూ ఉంటారు ఆయనకి వినిపించేలాగా. సో ఆయన దాంతో చాలా సంతృప్తి చెందుతారు అనమాట. సో అప్పుడు ఆయన దీవిస్తారు. మనం అది కూడా చర్చించుకున్నాం కదా, కృష్ణ కృప నిన్ను సంపూర్ణంగా కప్పేస్తుంది. అదే కృప తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు ప్రదర్శితం అవుతుంది. నిరంతరము జపము, ఎవరిని నిందించలేదు, ఎప్పుడు గురువుని మహిమ పరిచాడు. ఆయన ఉపదేశం భక్తి శాస్త్రంతో కాదు, సేవతో ప్రవహిస్తుంది. సో మనం అది స్వయంగా చూసాం. ఇప్పుడు గృహస్థ జీవితం లేదు, ఆయన సంపూర్ణ సన్యాసి, గురువు కేంద్రీకృత జీవితం. శ్రీ చైతన్య మహాప్రభు దీక్ష గయ మనం ఇవన్నీ చర్చించుకున్నామండి. జస్ట్ రీక్యాప్. ఈశ్వరపురి చేతుల మీదుగా నిమాయి పండిత దీక్ష స్వీకరించాడు. దీక్ష అనంతరం నిమాయి పూర్తిగా మారిపోయారు. శ్రీ చైతన్య మహాప్రభు అవతారం ప్రారంభమైంది. ముఖ్యమైన సత్యం, ఈశ్వరపురి లేకపోతే మహాప్రభు లీల లేదు. అంతే కదండి. ఆయన డైరెక్ట్గా ఆయన స్వయం భగవానుడు అని చెప్పేసి నేను మహామంత్రాన్ని ప్రచారం చేస్తాను అని చెప్పేసి చెయ్యకుండా, ఆయన గురువు గారు వచ్చే వరకు వెయిట్ చేసి ఆయన గురువు గారి దగ్గర దీక్ష తీసుకొని ఆయనకు సేవలు అందించి అప్పుడే ఆయన భావాన్ని ప్రకటితం చేశారు, ఇతరులకి పంచిపెట్టారు అనమాట ఆయన హరే కృష్ణ మహామంత్రాన్ని. కృష్ణ లీలలు, మాధుర్య వర్ణన, రసపూరిత కవితా శైలి, ఆయన రచించిన గ్రంథాలు అన్నమాట ఇవన్నీ. ఆయన ఎలా తిరోభవం చెందారు అంటే, భక్తిలో లీనమై కృష్ణ గురు మహాప్రభు స్మరణతో శాంతంగా దేహత్యాగం చేశారు. సమాధి ఆయనది ఎక్కడ అంటే నీలాచల్ జగన్నాథ్ పురిలో ఉంది. సో మాధుర్య రస నిత్య పార్షదుడు ఆయన, ఎందుకంటే మన మాధవేంద్రపురి శిష్యులు కదా. సో ఆయన కూడా ఆ మాధుర్య భావంలోనే ఉండేవాళ్ళు కాబట్టి. సో మాధవేంద్రపురి శ్రీ చైతన్య మహాప్రభు మాధుర్య మధ్య వారధి. మాధవేంద్రపురి నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాము, ఇందాక మాతాజీ కూడా వివరించారు కదా. సో అహంకారం తగ్గితే భక్తి మొదలవుతుంది. విరాహ భక్తి అత్యున్నతం. దేవుడు భక్తుడికి సేవకుడు అవుతాడు. అంటే ఆయన క్షీర అన్నాన్ని ఎలా దొంగలించారో ఒక భక్తుడు కోసం, సో అది ఇక్కడ చెప్తున్నారు అనమాట. మనం ప్రీవియస్గా కూడా లాస్ట్ క్లాస్లో కూడా మనం బలదేవ్ విద్యాభూషణ్ గారు ఆయన మన జైసింగ్ ఆయన గోవింద దేవ్ దగ్గర ఎంత ఆకర్షణ పెంచుకున్నారు. సో ఈ భక్తుల భావాన్ని ఆయన స్వీకరించి ఆయన వాళ్ళ మనసును తెలుసుకొని వాళ్ళకి దగ్గరగా ఉండాలి అని చెప్పేసి ఆయన ఏం చేస్తారు, గోవింద భాష్యం అంతా బ్రహ్మసూత్రాలన్నీ మనకి వివరించేస్తారు కదా బలదేవ్ విద్యాభూషణ్కి. సేమ్ అట్లానే ఇక్కడ దేవుడు భక్తుడికి సేవకుడు అవుతాడు.
ఈశ్వరపురి నుంచి గురుసేవ పరమ సాధన, వినయమే అర్వత, ఆజ్ఞ పాలనే సాక్షాత్తు భక్తి. నేటి భక్తులకు గురు భక్తి లేనిదే కృష్ణ భక్తి లేదు, వినయం లేనిదే అనుభూతి లేదు. శ్రీ మాధవేంద్రపురి కృష్ణ హృదయాన్ని కరిగించారు. శ్రీ ఈశ్వరపురి ఆ కృపను మోసుకొచ్చారు. శ్రీ చైతన్య మహాప్రభువు దాని ప్రపంచానికి పంచారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ అండ్ ప్రభుజీస్. ఇది అన్ని హరిబోల్ అమ్మా, హరిబోల్. మీరు కూడా చాలా బాగా చెప్పారు, వాళ్ళిద్దరు కూడా చాలా బాగా చెప్పారు. మీ మాతాజీ క్లాస్ మొదటిసారి విన్నాను నేను. హరిబోల్ మాతాజీ. విద్యులత హరిబోల్ మాతాజీ మాతాజీ. అంటే మాకు హరిబోల్. తెలుసు మాతాజీ. హరి హరి బోల్ మాతాజీ, ఇద్దరికి హరి హరి బోల్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. సంత గురు కృప. యాక్చువల్గా ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడే అర్హత లేదు మాకు. అంత గురు కృప. Thank you, Padmavati Mataji. Thank you, Vijayalata Mataji. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మేము చెప్పడానికి ప్రయత్నిస్తామండి. హ్యాండ్ రేస్ చేయండి. ఓకే, సో ఎవరికి ఏం సందేహం లేకపోతే వి విల్ ఎండ్ ద సెషన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఫర్ జాయినింగ్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృందికి జై, అనంతకోటి ఆచార్య వృందికి జై. థ్యాంక్ యూ వెరీ మచ్ విద్యులత మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ పావని మాతాజీ. అందరికీ చాలా థ్యాంక్స్ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. హరే హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామం. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్ మాతాజీ. ధన్యవాదాలు. Hare Krishna Mataji, Vijayalata Mataji. Thank you, Padmavati Mataji. Thank you. Hare Krishna. థ్యాంక్ యూ హరే కృష్ణ మాతాజీ. మాతాజీలోకి ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ ఎండ్ చేస్తాను మాతాజీ సెషన్. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ.